నమస్కారాలు. ఆయన సభా సాంప్రదాయానికి అనుగుణంగా కొంతమందికి నేను కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా సభాధ్యక్షులైన జ్యోతుల నెహ్రూ గారు, ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చిన ఒక పోరాట వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఒక పెద్ద గొప్ప పోరాట యోధుడిగా నేను భావిస్తాను. వారు ఇక్కడికి రావడం, వారి సమక్షంలో ఎంతోమంది పెద్దలు, వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం, వారి సమక్షంలో నాకు పార్టీలో చేరే అవకాశం కల్పించిన వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈనాడు ఒక్క విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. కాకినాడ పట్టణంలో ఏ పార్టీ నెగ్గితే అదే పార్టీ ఎంపీ అవుతాడు, అదే పార్టీ అధికారంలోకి వస్తుంది, అదే పార్టీ ప్రోత్సాహంతో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. గతంలో మీరు చూడండి, కాకినాడ చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నెగ్గితే కాకినాడలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీ నెగ్గితే అది అధికారంలోకి వచ్చింది. అలాగే ఈనాడు కాంగ్రెస్ పార్టీ, ఈనాడు మనం కాకినాడ పట్టణంలో వైఎస్ఆర్ పార్టీని నెగ్గించుకోగలిగితే సునీల్ గారు ఎంపీ అవుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. వారి సహకారంతో కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది. అది కాకినాడ చరిత్రలో ఉన్న గొప్పతనం అది. ఇకపోతే చాలామంది అడిగారు, మీరు ఈ పార్టీలో చేరడానికి కారణం ఏంటని. నేను ఒకటే చెప్పాను, ఈనాడు ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయన ప్రవర్తిస్తున్న మోసపూరిత ప్రసంగాలు, భ్రమలు, ఇవన్నీ కూడా నాకు కొంత బాధ కల్పించాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల తరపున యుద్ధం చేయడానికి, పోరాటం చేయడానికి వచ్చిన ఒక యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఇక్కడ ఒక ఉద్యమం జరుగుతుంది మన రాష్ట్రంలో. దేనికి? అది ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం. అలాగే మన రాష్ట్రం విడిపోయినప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆమోదంతో పార్లమెంట్లో మనకి కొన్ని హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇచ్చారు, అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా 2 సంవత్సరాలని కూడా మనం సాధించలేకపోయాం. ఇది బతిమాలతో రాదు, ప్రాధాన్యపడితే రాదు, మనం పోరాటి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట పటిమ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈనాడు ఆ పోరాట పటిమ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన పోరాటంతోనే ఈనాడు ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్ళగలదు. కేంద్రాన్ని ఒప్పించి తల ఉంచి మనకు రావాల్సిన రాయితీలు తెచ్చుకోగలిగిన శక్తి ఆయనకి ఉంది. కాబట్టి ఆయనతో నడవలసిన అవసరం నాకు ఉంది. ఆయనతో ఈ ఉద్యమంలో పాల్గొని ఒక అదృష్టం నాకు కలుగుతుంది. కాబట్టి ఈనాడు నేను వారితో కలడానికి సిద్ధపడ్డానని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చంద్రబాబు నాయుడు చేస్తున్న వాగ్దానాలు, చూపిస్తున్న సినిమా, బాహుబలిని మించిపోయిన ఆయన యొక్క చిత్రపటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన అమరావతి రాజధానిని ఒకసారి వెనీస్ అంటాడు, ఒకసారి జపాన్ అంటాడు, ఒకసారి చైనా అంటాడు, ఒకసారి యూరప్ అంటాడు. ఆయన చెప్పినప్పుడల్లా కూడా నేను పేపర్లు చదివి టీవీలో చూసి పడుకుంటే నేను వెనీస్లో తిరుగుతున్నాను అనిపించింది. ఒక సమయంలో జపాన్లో తిరుగుతూ బుల్లెట్ ట్రైన్లో తిరుగుతున్నాను అనిపించింది. ఓసారి సింగపూర్కి వెళ్ళి అక్కడ చూసాను అనిపిస్తుంది. లేచి చూసేటప్పటికల్లా నేను నా పక్క మీద ఉన్నాను. అంటే నాలాంటి వ్యక్తే ఇన్ని రకాలుగా భ్రమపడి కళ్ళలు కానీ నిజమేమో వాస్తవమేమో ఇవన్నీ సాధిస్తాడేమో అని అనుకున్నాను. కానీ మొన్నటి పేపర్లో చూస్తే ఆయన నిజాయితీ కనబడింది. ఒకే ఒక్క మాట చెప్పాడు, ఇవన్నీ కూడా 2050కి సాధిస్తాను, 35 సంవత్సరాల తర్వాత మీకు చూపిస్తాను, ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. నాకు ఆశ్చర్యం వేసింది. 35 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి దేశం అభివృద్ధి చెందుతుంది.
అటువంటిది ఈయన చేసి చూపించవలసిన అవసరం లేదు. 35 సంవత్సరాల తర్వాత ఇందులో ఒక్కడైనా బతుకుంటాడని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి అటువంటిది 35 సంవత్సరాల తర్వాత చాలా నిజాయితీగా 2050 నాటికి నేను సృష్టించిన ఈ భ్రమల్ని నిజం చేస్తానని చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదం. ప్రజలు ఎలా నమ్ముతున్నారని ఆయన భ్రమపడుతున్నాడా? ఆయనకి బయటికి రావాలి. ఆయన రాబో 3 సంవత్సరాల్లో ఏం చేస్తాడో చెప్పాలి. చెప్తే ఆయన గౌరవిస్తాం. అంతే తప్పించి 2050 నాడు చేస్తానంటే వారిని ఏ విధంగా ఛేదరించుకోవాలో ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పి మనం చేస్తూ ఈనాడు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ, నెహ్రూ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక పైన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.